హాయ్ అండి, అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో గోంగూరతో కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిపోతున్నానండి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఈ కారం పొడిని ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని వేడి వేడి అన్నంలోకి ఈ పొడితో పాటు కాస్త నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకొని తిని చూడండి. ముద్దకి దీని టేస్ట్ని మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా దోశ మరియు ఇడ్లీ లాంటి టిఫిన్స్ తో పాటు కూడా ఈ పొడిని కాస్త నెయ్యి కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ ఎర్ర గోంగూర కట్ట తీసుకున్నానండి. దీన్ని ముందుగానే కడిగి కాస్త ఈ విధంగా డ్రైగా మనము ఎండబెట్టేసుకోవాలి. వీలైనంత వరకు ఎర్ర గోంగూరనే తీసుకోండి. అదైతే ఈ విధంగా పొడులు చేసుకోవడానికి చాలా బాగుంటుంది, తెల్లదానికంటే కూడా. ఇప్పుడు ప్యాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీల్ని మనం చక్కగా బాగా ఫ్రై చేసేసుకుని పక్కకు తీసి పెట్టేసుకోవాలి చల్లారడానికి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్యాన్ లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకుని వీటిని కాస్త లైట్ గా రంగు మారేంత వరకు వేగనివ్వాలి. ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇందులోకి 1/4 టీ స్పూన్ అంత మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, వీటిని యాడ్ చేసేసుకుని చక్కగా అన్నిటిని వేగనివ్వాలండి. ధనియాల నుంచి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కదా, అంతవరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి లైట్ గా ఫ్రై చేసేసుకోండి. నువ్వులు ప్యాన్ లో ఉన్న హీట్ తోనే చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుని ప్యాన్ లోకి 1/4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇందులోకి మీ కారానికి సరిపడా ఎండుమిరపకాయలు అండి, నేను ఇక్కడ 12 వరకు యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎర్ర గోంగూర అనేది కాస్త పులుపు ఉంటుంది కదా, కారం మనము సరిపడా వేసుకుంటేనే అది బ్యాలెన్స్డ్ గా ఉంటుంది. తరువాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు 2-3 రెమ్మలు యాడ్ చేసేసుకుని చక్కగా కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు రెండింటిని కలిపి ఫ్రై చేసి తీసేసుకోండి. తరువాత ప్యాన్ లోకి చిన్న నిమ్మపండు సైజ్ కంటే కాస్త తక్కువ చింతపండు యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఎర్ర గోంగూర అనేది కాస్త పులుపు ఉంటుంది కాబట్టి. ఇదే మీరు తెల్ల గోంగూర తీసుకున్నట్టయితే ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోండి. లైట్ గా వేపి తీసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ లోకి మనం ముందుగా గోంగూరను అయితే తీసుకున్నాం కదా, దాన్ని మొత్తాన్ని యాడ్ చేసుకుని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని మాత్రం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టి ఆకు మొత్తాన్ని క్రిస్పీగా అయ్యేంత వరకు వేగనివ్వాలి. మీరు మీడియం లేదా హై ఫ్లేమ్ లో పెట్టుకున్నారంటే మాడిపోతుందండి. అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కాస్త ఇలా క్రిస్పీగా అయిపోవాలి. ఇలా వేగనిచ్చి దీన్ని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ముందుగా మనము చింతపండుతో పాటు అన్ని వేగనిచ్చాం కదా, వాటిని ఫస్ట్ మిక్సీ జార్లోకి తీసేసుకుని చల్లారిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ కంటే తక్కువ ఇంగువ, 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని చక్కగా ఈ విధంగా నేను ఇప్పుడు చూపించే విధంగానే గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మరీ స్మూత్ పౌడర్ లాగా కొట్టేసుకున్నారనుకోండి, పొడి కాబట్టి అంతగా బాగుండదనమాట. కలుపుకుని తినేటప్పుడు కాస్త కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్లోకి గోంగూరను కూడా యాడ్ చేసి ఈ విధంగా మనము పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. గోంగూర అయితే ఇలా మనకు అక్కడక్కడ కొంచెం ఆకులాగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న దాంతో పాటు ఈ గోంగూర పొడిని కూడా యాడ్ చేసి చక్కగా చేత్తోనే బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా కలుపుకున్న తరువాత ఇందులోకి నేను వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేయడం అయితే మర్చిపోయానండి. దానికని వెల్లుల్లిపాయ రెబ్బల్ని సపరేట్ గా జస్ట్ పల్స్ ఇచ్చి ఈ విధంగా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోండి. ఇలా లాస్ట్ లో యాడ్ చేసుకుంటే కూడా బాగుంటుంది. లేదంటే మీరు జస్ట్ పొడి ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్ గా మనం ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి పల్స్ ఇచ్చి యాడ్ చేసేసుకున్నా కూడా సరిపోతుంది. అంతే అండి, టేస్టీగా మన గోంగూర కారం పొడి అయితే రెడీ అయిపోయింది. దీని వేడి వేడి అన్నంతో కలుపుకుని నెయ్యి వేసుకుని తిని చూడండి, ఇక స్వర్గమే అనమాట, అంత బాగుంటుంది. ట్రై చేసి నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా కామెంట్ చేసేయండి. అలాగే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి.